ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ప్రముఖ కంపెనీలకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదిక రెడీ అయింది. అన్ని రకాల ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే తయారు చేసేలా చైనా ప్లస్గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి దిశానిర్దేశం చేసేందుకు 2 రోజుల అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో జరగనున్న ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధి బృందాలు పాల్గొంటున్నాయి. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరు కానున్నారు. అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై వివరిస్తారు. అనంతరం ఈ సదస్సులో అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, నిపుణులు మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఒకేసారి 4 హాల్స్లో వేర్వేరు అంశాలపై 4 చర్చాగోష్ఠులు జరుగుతాయి. మొదటి రోజు సదస్సులో ప్రగతి, సంక్షేమ పథకాలు, అమలు తీరు, ఫలితాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళాభివృద్ధి, యువత, నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత రంగాల నిపుణులతో చర్చాగోష్ఠులు ఉంటాయి. సాయంత్రం 5:30 గంటల వరకు వివిధ అంశాలపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో చర్చాగోష్ఠులు ఉంటాయి. రెండో రోజు సదస్సులో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి రంగాలలో భాగస్వామ్యాలు, $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధికి రాష్ట్రం ఎదగటానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక, ఇలా తదితర అంశాలపై చర్చిస్తారు. 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్స్ జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాల్స్ను సిద్ధం చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. 2 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బృందం సంగీత విభావరి, తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ముకోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, పేరిణి నాట్యం, బోనాల వంటి సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్క్ బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. గ్లోబల్ సమ్మిట్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. పార్కింగ్ కోసం కేటాయించిన ప్రాంతంలోనే వాహనాలు పార్క్ చేయాలన్నారు. మరింత సమాచారం కోసం సిబితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మెయిన్ గేట్ దగ్గర ప్రధానంగా వాహనాలను ఒకవైపు, గెస్టులని ఒకవైపు ఎప్పటికప్పుడు తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం సమ్మిట్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు సాగుతున్నాయి? రాచకొండ సిపి సుధీర్ బాబు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏంటి సార్, సమ్మిట్ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సెక్యూరిటీ ఏంటి? ఆల్ అరేంజ్మెంట్స్ ఇన్ ప్లేస్. ఇప్పుడు డెలిగేట్స్, తర్వాత కన్సర్న్డ్ సర్వీస్ అందించే వాళ్ళు కూడా వస్తుంటారు. సో ఈ టైం పీక్ అవర్ నౌ. సో వీఆర్ హ్యాండ్లింగ్ వాళ్ళు స్పెసిఫిక్ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఎవరు లోపలికి వెళ్ళాలి, పాసెస్ ప్రకారం ఎట్లా, గోల్డ్ పాస్ ఏంటి, సిల్వర్ పాస్ ఏంటిది, అవన్నీ ఉన్నాయి. దెన్ ఇప్పుడు ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే వచ్చిన వాళ్ళను వాళ్ళ అలర్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలనే డైరెక్షన్ పంపించడం, వాళ్ళ వెహికల్ సరిగా పార్క్ అవ్వడం, ట్రాఫిక్ స్మూత్గా వెళ్ళడం మేము చూస్తున్నాం. డ్రోన్స్తో కూడా మేము అబ్జర్వేషన్ పెడుతున్నాం. సో దట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వీల్ నో రియల్ టైమ్ హ్యాపెనింగ్స్. అలానే మోటార్ బైక్స్ ఇవన్నీ రద్దీ పెరిగిన తర్వాత కార్స్ మూవ్మెంట్ కష్టమంటే కాబట్టి మోటార్ బైక్స్తో రన్ చేయడం చూస్తున్నాం. ప్రజలకు సహకరించాలా, కొందరు వాళ్ళకు ఎలిజిబిలిటీ లేకున్నా, పాస్ అవి లేకున్నా అక్కడ కావాలి అని ఎలా అడుగుతున్నట్టు ఉండకుండా, ఇది మన రాష్ట్రం యొక్క ఉన్నతమైనటువంటి ఒక స్టాండర్డ్స్తో చేస్తున్నటువంటి ప్రోగ్రాం కాబట్టి అందరూ బాధ్యతగా ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం బందోబస్తుకు సంబంధించిన దాంట్లో రాచకొండ సిపి బందోబస్తు ఏర్పాట్లు అయితే పర్యవేక్షించారు. ఉదయం నుండి కూడా లోపలికి వెళ్ళి బందోబస్తు ఏ విధంగా ఉంది, అలాగే ప్రధానంగా వాహనాలు ఎవరు లోపలికి వెళ్ళాలి, ఎవరు లోపలికి వెళ్ళొద్దు అన్న దానికి సంబంధించి ప్రస్తుతం అయితే రాచకొండ సిపితో పాటు ఇతర అధికారులంతా అయితే పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ప్రోగ్రామ్ అంటే సమ్మిట్ ప్రధానంగా సాఫీగా సజావుగా సాగేందుకు మాత్రం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కెమెరా ప్రభాకర్తో రాధాకృష్ణ ఏంటి.